ఇది ఏం బండో తెలుసు, లాస్ట్లో చెప్పండి. మా ఇంటికాడ మొగలు మస్తు అవుతుంది. ఇంకా నైట్లోనేమో మా దోస్తులు కొట్టుకుంటున్నాను. నేనేమో వీడియో ఇస్తే వాళ్ళ చిన్న అనుకోదాం అనుకున్నారు. ఔన్నత్యాన్ని గురించి, అతని యొక్క చేసిన పనుల గురించి ఇప్పటిదాకా అందరూ కూడా ఏమవుతుందో తెలుసా మీకు? ఇక్కడ పెద్ద మీటింగ్ అవుతుంది. ఏం మీటింగో తెలుసా? భగత్ సింగ్ గురించి. మా కవిలు మా కథలు ఎన్నో నర్సయ్య ఎప్పుడప్పుడు ఇంటర్వ్యూ కథలు చెప్పినప్పటి నుంచి మొత్తం తిరుగుకొండ బామల్లి బిల్లి జవహర్లా జగమంతులు పూతమట ఆదంలో కలిగొట్ట చింతలూరు దాకా పోతుంది. మళ్ళీ మనూరి మిగిలి పోతుంది. ఓ 12 ఒకరి కొట్టమని 12 ఒకరి కొట్టమని. ఈ తాత పాట పాడుతాడంట. ఇన్నుండి హైలైట్ ఉంటుంది. తమ్ముడా తమ్ముడా అరే చలరాము తీరాలానా అరువలాగే తమ్ముడా అరే మెరుమలాగే దాలానా ఇద్దరు బోధనం అవుతదా తమ్ముడా అది ఇల్లు కన్న కట్టున్నదా అరువలాగే తమ్ముడా తమ్ముడా ఇద్దరు బోధనం అవుతల తల్లి ఇల్లు కన్న కట్టున్నది అది పల్లె కన్న కట్టున్నదా. పాట ఎట్లుందో కామెంట్ చెప్పండి. నేనేమో గుడికి వచ్చిన ఇవాళ హనుమాన్ జయంతి అని. చూడండి ఎంతమంది ఉన్నారు ఇవాళ హనుమాన్ జయంతి అని. నేను మొక్కేసి ప్రసాదం పట్టిన. ఇంకా ఈడ అన్నదానం వెళ్తుండు. నేనేమో ఈడ కూకొని స్టర్లు పెట్టిండు. అన్నం కూర అన్నీ వేసిండు. ఇంకా వాళ్ళే వచ్చి నాకు లాస్ట్కి పెరిగేసిండు. దాని తర్వాత తినేసిన. ఇంకా ఈ బండికి ఎవరెవరికి తెలుసో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇంటికి పోదామన్నా ఇంకా మస్తు మంది వస్తుండు. ఇంటికి పోయినా నేను ఇంకా ఒక చిన్న రైడ్ వేద్దాం అనుకున్నా. బయటనేమో వచ్చి చూడగానే రాముడు శివుడు హనుమంతుడు ఉన్నారు.